హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు డెవాప్స్ క్లాసెస్. లాస్ట్ వీడియోలో మనము ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి సర్వర్కి కనెక్ట్ అయిపోయిన తర్వాత కొన్ని కమాండ్స్ యూజ్ చేసి మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మన ప్రాక్టీస్ అయితే అయిపోయింది. అప్పుడు మనము చాలామంది తెలియక ఏం చేశారంటే అయిపోయిన తర్వాత ఇన్స్టెన్స్ని అలాగే వదిలేసి ఇక్కడికి వెళ్ళి సైన్ అవుట్ మీద క్లిక్ చేస్తారు. కొంతమంది అది కూడా మర్చిపోతారు. బట్ అలా చేయకండి, ఇప్పుడు కూడా చేయకండి. మీకు వర్క్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీ యొక్క ఇన్స్టెన్స్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ ఇన్స్టెన్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి. దాని తర్వాతనే మీరు సైన్ అవుట్ చేయాలి. సో అది ఎలాగో చూద్దాం మనం. మీరు ఇక్కడ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వాడుకున్నారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. రన్నింగ్లో అయితే ఉంది, ఇది ఉంది కనుక దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు మనకి ఇక్కడైతే ఒకటే ఉంది కాబట్టి మనకు ఒకటే ఉంది. రేపటి రోజు మీరు ఒక 3 మోర్ చేయాలనుకుంటే పర్టికులర్ నేమ్ అయితే మనం ఇచ్చి నేర్చుకుంటాం. సో రేపటి నుంచి మనము గిట్ ఇస్తాము, గిట్టు 1, గిట్టు మ్యావెను, జెన్కిను ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఇచ్చి మనం సర్వర్స్కి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనం ఆఫ్ చేయాలి అంటే కనుక మీకు ఇక్కడ ఇన్స్టెంట్ స్టేట్ అని కనెక్ట్ అనే ఆప్షన్ తెలుసు కదా మీకు. కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి కనెక్ట్ అయిపోవచ్చు. అది మీరు లాస్ట్ వీడియోలో చూశారు. ఈ వీడియోలో మీ ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ని, మీ పర్టికులర్ యొక్క సర్వర్ని మీరు ఆఫ్ చేయాలంటే ఇన్స్టెంట్ స్టేట్ కనుక క్లిక్ చేయండి. ఇన్స్టెంట్ స్టేట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక 5 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో స్టాప్ ఇన్స్టెంట్, రీబూట్ ఇన్స్టెంట్, టర్మినేట్ ఇన్స్టెన్స్. మీరు వర్క్ చేసేటప్పుడు ఎలాంటివి కూడా చేసుకోకండి. మీకు ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ వర్క్ అయిపోయింది, నాకు ఇన్స్టెన్స్తో నాకు ఇప్పుడు వర్క్ లేదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ స్టాప్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకోవచ్చు. స్టాప్ చేసుకోవచ్చు, రీబూట్ చేసుకోవచ్చు, టర్మినేట్ చేసుకోవచ్చు. టర్మినేట్ చేస్తే మంచిది. మళ్ళీ మీరు ఇదే ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలని మీరు అనుకుంటే మీరు ఇక్కడ స్టాప్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇప్పుడు దీంతో పని అయిపోయింది, నాకు ఇన్స్టెన్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు టర్మినేట్ చేసుకోవచ్చు, రీబూట్ కూడా చేసేసుకోవచ్చు. సో బెటర్ టు స్టార్టు, టర్మినేట్ ఈ మూడే మనకు అవసరం పడుతుంది. సపోజ్ ఫస్ట్ మనకి ఇది ఇన్స్టెన్స్తో పని అయిపోయింది, నేను స్టాప్ చేయాలనుకుంటున్నా. స్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత టు కన్ఫామ్గా స్టాప్ చేసేసుకోండి. సో సక్సెస్ఫుల్ స్టాప్ అని కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇన్స్టెన్స్ స్టేట్ అనేది మీకు ఇక్కడ రన్నింగ్లో ఉండే. సో మీకు ఇక్కడ మీకు స్టాపింగ్ అనేది అయిపోతుంది. మీరు ఎప్పుడైతే స్టాప్ అని చూస్తారో అప్పుడు మీకు ఇన్స్టెన్స్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయినట్టు. ఒకసారి నేను రిఫ్రెష్ ఇస్తున్నాను. నేను ఇక్కడ రన్నింగ్ అని ఉంది కదా, అది తీసేసుకోండి. ఎస్, ఇంకా స్టాపింగ్ అనేది చూపిస్తుంది మనకు. మళ్ళీ మీరు రిఫ్రెష్ చేసుకోండి. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం తర్వాత మీకు ఇక్కడ స్టాప్డ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? సో చూశారు కదా, మనకి ఇక్కడ అంటే ఈ ఇన్స్టెన్స్ అనేది మాకు రన్నింగ్లో లేదు. వన్స్ మీరు మర్చిపోయి పొరపాటున ఇన్స్టెన్స్ వాడుకొని అట్లాగే లాగౌట్ అయ్యారనుకోండి, మనకి 750 అవర్స్ మనకి ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి మనకు 1 ఇయర్ వస్తుంది మనకి. మీరు కంటిన్యూగా వదిలేసి దాని మీ టైం అనేది కౌంట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు స్టాప్ చేసుకుంటూ ఉండండి. దానికోసమే మీరు ఈ ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయడం ఉత్తమం. సో నేను లాస్ట్ క్లాసు ఓకే, ఈరోజు నేను ఈ ఇన్స్టెన్స్ స్టాప్ చేశాను. మళ్ళీ ఒక 1-2 అవర్స్ తర్వాత ఫ్రెష్గా ఇదే ఇన్స్టెన్స్ వాడుకొని నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి మీరు ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది, మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ అనేది. సో ఇక్కడ మీకు స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ స్టార్ట్ అని కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఇంతకుముందు ఇన్స్టెన్స్ స్టేట్ అనేది స్టాప్డ్లో ఉండే, మీకు ఇక్కడ ఏమవుతుంది, పెండింగ్ పడుతుంది. పెండింగ్ నుంచి మనకి రన్నింగ్కి రావాలి. మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు రన్నింగ్ అని చూస్తారో అప్పుడు మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ దగ్గర మీకు రన్నింగ్ అని పడుతుంది. స్టాటస్ చెక్ అనేది మీకు ఇక్కడ 2/2 పడుతుంది. ఓకేనా? ఒకసారి చెక్ చేస్తాం ఒకసారి.
యెస్. మనకి ఇన్‌స్టంట్ స్టేట్ అనేది స్టాప్డ్ పోయి మనకి రన్నింగ్‌లో పడింది. ఇక్కడ స్టాటస్ చెక్ అనేది ఇనిషియలైజింగ్ పోయి మనకి 2/2 రావాలి మనకి. అప్పుడే మనము దీన్ని చూజ్ చేసుకోవచ్చనమాట. లేదు మనకిది అవసరం లేదు, దీంతో పనయిపోయిందన్నప్పుడు చెక్ చేసుకొని, ఇన్‌స్టంట్ స్టేట్ మీద క్లిక్ చేసుకొని, మనం ఇన్‌స్టంట్‌గా టర్మినేట్ చేసుకోవచ్చు. టర్మినేట్ అంటే వన్స్ ఒకసారి మీరు టర్మినేట్ మీద క్లిక్ చేసిన తర్వాత, మళ్ళీ మీరు బ్యాకొస్తే మీకిక్కడ ఏముండదు మీకిక్కడ. నేనొకసారి టర్మినేట్ చేసి చూపిస్తాను నేను. సో, ఇక్కడ టర్మినేటా కాదా అని అడుగుతుంది. యెస్. టర్మినేట్ అయితే చేసేసుకోండి. సో, వన్స్ మీకిక్కడ షెడ్డింగ్ అనేది అయిపోతుంది గదా! ఇక్కడ చూడండి. సో, మీరు షట్టింగ్ టర్మినేటెడ్ అయిపోతుంది. వన్స్ ఒకసారి డన్ అయిన తర్వాత మీకు టర్మినేటెడ్ అని పడుతుంది ఇక్కడ. చూడండి మీరు. నేను రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను నేను. సో, మీకిది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సెకండ్స్ కావచ్చు. బిలో 1 మినిట్ అన్నమాట. మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి. మనకిది కొంచెం వీడియో లాగినా పర్వాలేదు. మీకు అర్థం కావాలి కాబట్టి నేను వెయిట్ చేసి, అంటే నేను రియల్ టైమ్‌లో ఎట్లయితే యూజ్ చేస్తానో అది మీకు అదే అనమాట. ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎట్లా అయితే అర్థమవుతుందో అట్లా నేను చేసి చూపిస్తున్నాను నేను. యెస్. మీకిక్కడ వన్స్ కొద్ది సమయం తర్వాత మీకిక్కడ టర్మినేటెడ్ అని కనిపిస్తుంది గదా! సో, మీకిది టర్మినేట్ అయిపోయింది. మీకు ఫర్దర్‌గా బిల్ అయితే పడదన్నమాట. సో, ఇది. సో, మీకిక్కడ ఇన్‌స్టంట్ స్టేట్ మనకొద్దు అనుకున్నప్పుడు స్టాప్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు, రిబూట్ చేసుకోవచ్చు, టర్మినేట్ చేసుకోవచ్చు. బట్ మీకు ఈ 5 పాయింట్స్‌లో మీకు స్టాపు, స్టార్టు, టర్మినేటు. ఓకేనా? ఈ ఇన్‌స్టెన్స్ అయితే మనకు గుర్తుంచుకోండి. సో, ఒక ఇన్‌స్టెన్స్‌ని ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా కనెక్ట్ చేసి ఎట్లా ఆఫ్ చేసుకోవాలి, ఎట్లా టర్మినేట్ చేసుకోవాలి, నేమ్ అంటే ఏంటి, ఇన్‌స్టెన్స్ స్టేట్ అంటే ఏంటి, స్టేటస్ చెక్స్ అంటే ఏంది, అన్ని వీడియోలు చూసుకున్నాం కదా! సో, నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి లైనెక్స్‌కి సంబంధించినటువంటి కొన్ని కమాండ్స్ మనము చూసుకుంటూ పోదాం. సో, ప్రీవియస్ వీడియోస్ మనకు కావాలనుకుంటే గనక మీరు క్లాసెస్ అంటే వీడియో వైస్‌గా మీరు చూస్తే నేర్చుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. డెవాప్స్ రిలేటెడ్ క్లాసెస్ అన్ని నేను చెప్తూ అయితే ఉన్నాను నేను. థాంక్ యూ. ధన్యవాదాలు.